తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండల పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న గోపాలపురం ఎమ్మెల్యే ముదిపాటి వెంకటరాజుకు నల్లజర్ల మండల అధికారులు ఘన స్వాగతం పలికారు. ప్రభుత్వ అధికారులు ప్రజా సమస్యల పరిష్కార దిశగా నిరంతరం పాటుపడాలని ఎమ్మెల్యే చెప్పారు. ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా తనను నేరుగా సంప్రదించాలని అధికారులు ప్రజాప్రతినిధులకు వెంకటరాజు సూచించారు. తాను పేద కుటుంబం నుంచి వచ్చానని, రాజకీయం అంటే ఏంటో గోపాలపురం నుంచి చూపిస్తానని, కుట్ర రాజకీయాలకు చెక్ పెడతానంటూ ఈ సమావేశం వెంకటరాజు స్పష్టం చేశారు. కొన్ని అంశాల మీద సమాజంలో మనం రకరకాల పాత్రలు పోషిస్తుంటాం. అది ఒక సర్పంచ్గా కావచ్చు, ఎంపీటీసీగా కావచ్చు, ఎంపీపీ గాను, జడ్పీటీసీ గాను, లేదా ఒక ఎమ్మెల్యే గాను, ఒక ఆఫీసర్ గాను పాత్ర పోషిస్తుంటాం. అందరి యొక్క లక్ష్యం ఏంటంటేనండి, నిన్నటికంటే ఈరోజు బాగుండాలి, రేపు ఇంకా బాగుండేలాగా పనిచేయడం ఈరోజు. ఇది ఏ వ్యవస్థ అయినా. కానీ ప్రజాస్వామ్య దేశాల్లో కొంచెం అభివృద్ధి అంటే స్వేచ్ఛ ఉంటుంది, స్వతంత్రం ఉంటుంది, హక్కులు ఉంటాయి. ఇవన్నీ కలబోసి లక్ష్యం వైపు వెళ్ళడంలో కొంచెం లేజీగా వెళతాం. నిజానికి భారతదేశంలో ఉన్న మానవ వనరులు కానీ, వాళ్ళ మేధో సంపత్తి కానీ ప్రపంచాన్ని శాసించగలిగే స్థాయి అది. అందులోనూ తెలుగు వాళ్ళు ఈ ప్రపంచంలో భూమండలంలో ఏ దేశం అని వెళ్ళండి అక్కడ తెలుగు వాళ్ళ యొక్క ఉనికి ఉంది. మనం పక్కూరు వెళ్తేనే కంగారు పడతాం, పక్క రాష్ట్రం వెళ్తే గడగడలాడతాం. అలాంటిది వేరే దేశాల్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళతో పోటీ పడి వాళ్ళకంటే మిన్నగా పని చేయగలుగుతున్నాం అంటే ఎంత మేధాశక్తి ఉండాలో గమనించండి. మరి ఇంతమంది మేధాశక్తుల సంపన్నులున్న ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో మాత్రం ఇంకా వెనకబడే ఉన్నాం. నా చిన్నప్పుడు ఏ ఆఫీసు అదే ఆఫీసు.